Hello friends, welcome back to La in Telugu video series. సో ఈ రోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 58A గురించి మాట్లాడుకోబోతున్నాం. లేటెస్ట్ వన్ అనమాట. ఓల్డ్ రూల్స్ 58 తర్వాత 59 ఉందన్నమాట, 58A లేదు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 58A రైట్. సో రూల్ 58A దేని గురించి మాట్లాడుతుందంటే సబ్సీక్వెంట్ రెఫరెన్సెస్ టు accused witnesses, exhibits and material objects. సబ్సీక్వెంట్ రెఫరెన్సెస్ తర్వాత వీటిని మనం ఎలా రిఫర్ చేస్తూ ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. తర్వాత అంటే వన్స్ మనకి ఇప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేయబడ్డాయి అనుకుందాం. ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత మరియు డిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాంగ్మూలాలు తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేయబడి సాక్ష్యాలకు సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని ఎలా మనం సంబోధించాలి లేదా ఎలా రిఫర్ చేస్తూ ఉండాలి ప్రతిసారి అని చెప్పి దాని గురించి మాట్లాడుతుంది అనమాట. రైట్. సో ముందుగా అందులో క్లాస్ 1 గురించి మాట్లాడదాం. ఆ రూల్లో క్లాస్ 1 ఇప్పుడు ఎక్యూజ్ని తీసుకుని సపోజ్ ఎక్యూజ్ వచ్చేసరికి మనకి A1 A2 A3 అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్కి ఒక 3 తీసుకోండి. ఛార్జ్ ఫ్రేమ్ చేయబడింది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్న ఛార్జెస్ ఫ్రేమ్ చేయబడి డిపోజిషన్ స్టార్ట్ అయిన తర్వాత బిగిన్ అయిన తర్వాత అని చెప్పేసి అప్పుడు మనం ఇప్పుడు అతని పేరు ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ ఏదో రాము లేదా శ్యాము లేదా రాజు సంథింగ్ ఏదో అనుకుందాం అనమాట పేర్లు. తర్వాత మనం ఏంటంటే ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత కోర్ట్ విల్ నాట్ సే రాము, బట్ అతను ఏమో రిఫర్ చేస్తుందంటే A1 అంటుంది అనమాట. రైట్. సో ఈ డిపోజిషన్స్లో కానీ ఆర్డర్స్లో కానీ జడ్జ్మెంట్స్లో కానీ ఇక A1 అని చెప్పి రిఫర్ చేస్తుంది అనమాట. లేదా ఒకవేళ ఎవరైనా విట్నెస్ వచ్చారనుకుంది, ఆ విట్నెస్ని ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఐడెంటిఫై చేయమని అడిగినప్పుడు అప్పుడు మాత్రం అడగచ్చు అనమాట. నేను ఐడెంటిఫై రాము అని చెప్పేసి ఓకే కోర్ట్ రూమ్లో అప్పుడు మాత్రం. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఏంటంటే అతన్ని A1 అని రిప్రజెంట్ చేయాలన్నమాట, అది రెఫర్ చేయాలి. ఇది క్లాస్ 1 చెప్తుంది అనమాట లేటెస్ట్ వన్లో. క్లాస్ 2 చూడండి నెక్స్ట్. సో వీటికి ఏంటంటే రిఫర్ విట్నెస్లు కానీ ఎగ్జిబిట్లు కానీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయి వీటిని బై నంబర్స్, రిఫర్ బై నంబర్స్, ఓకే, నాట్ బై నేమ్స్ అనమాట. సో నేమ్స్ ద్వారా కాకుండా వాటిని నంబర్స్ ద్వారా రిఫర్ చేయమని చెప్పి. ఇప్పుడు సరే PW1 అనుకున్నాం మనం. PW1 కంప్లైనెంట్. ఓకే, ఇతను FIRని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకుందాం కోర్టులో. అలాగే ఈ అఫెన్స్కి సంబంధించి కత్తి లాంటిది ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకుందాం. రైట్. అలాగే PW2 ఉన్నాడు, ప్రాసిక్యూషన్ విట్నెస్ 2. అతను కానిస్టేబుల్ అనుకుందాం. సో లేటర్ టెస్టిఫైస్ PW1 కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నాడో హ్యాండెడ్ ఓవర్ MO1 టు మీ అట్ స్టేషన్. రైట్, అలా చెప్పాలన్నమాట అతను. బట్ కంప్లైనెంట్ రమేష్ సుమేష్ ఎవరైతే ఉన్నారో గేవ్ మీ ద నైఫ్ అని చెప్పి అనకూడదు అనమాట. రైట్. కోర్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కోర్ట్ రికార్డ్స్ ఏం చేయాలి? PW2 కన్ఫర్మ్స్ ది కంటెంట్స్ ఆఫ్ ఎగ్జిబిట్ 1 అని చెప్పాలన్నమాట. అలాగే PW2 కన్ఫర్మ్స్ ద కంటెంట్స్ ఆఫ్ FIR ఫైల్డ్ బై రమేష్ అని చెప్పి చెప్పకూడదు అనమాట. సో ఈ P1 అంటే ఆటోమేటిక్గానే అది FIR అని అర్థమైపోతుంది అనమాట. ఇక మనం ఏంటంటే ఆ నెంబర్తోనే మనం రిఫర్ చేయాలి తప్ప ఆ డాక్యుమెంట్ పేరుతో మనం రిఫర్ చేయకూడదని చెప్తాను అనమాట. రైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అందులో నెక్స్ట్ వన్ ఏం చెప్తుందంటే ఛార్జ్ షీట్లో ఇప్పుడు విట్నెస్ నెంబర్ 7 ఈజ్ మహేష్ హెడ్ కానిస్టేబుల్ అని ఉందనుకుందాం ఒక ఎగ్జాంపుల్కి. హీ వాజ్ నాట్ ఎగ్జామిన్డ్ ఇన్ కోర్ట్. ఒక జడ్జిమెంట్ ఏం చెప్పాలంటే విట్నెస్ నెంబర్ 7 మహేష్ సైటెడ్ ఇన్ ది ఛార్జ్ షీట్ వాజ్ నాట్ ఎగ్జామిన్డ్ బై ది ప్రాసిక్యూషన్ అని చెప్పాలి. రైట్. ఎందుకంటే అతను ఇంకా ఎగ్జామిన్ చేయబడలేదు కాబట్టి ఏంటంటే అతని నెంబర్ పలికిస్తూనే అతని పేరు చెప్తూ హీ వాజ్ నాట్ ఎగ్జామిన్డ్ బై ది ప్రాసిక్యూషన్ అని చెప్పాలన్నమాట. మిగతా వారి విషయంలో ఏం జరిగింది? ఎగ్జామినేషన్ అయిపోతే PW2 PW3 వాజ్ ఎగ్జామిన్డ్ అని చెప్తాను సింపుల్గా విట్నెస్ ఎవరైతే ఉంటారు. సో సమ్మరైజ్ ఇచ్చి చెప్తున్నాం బ్రీఫ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను అన్ని పాయింట్లు కలిపేసి. ఓకే, మన ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, అలాగే దాన్ని మనం ఎలా రిఫర్ చేయాలి. ఓకే,
సో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ ఛార్జెస్, నేను చెప్పాను కదా, ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత డిపోజిషన్ బిగిన్ అయిన తర్వాత అని చెప్పాను కదా, ఆఫ్టర్ ఛార్జెస్ ఎక్యూజ్డ్ మనం ఎలా చూడాలి, అతను ర్యాంక్ బట్టి A1 A2 A3 ఇట్లా. బట్ అదే ఎక్యూజ్డ్ మనం డ్యూరింగ్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చెప్పొచ్చు, బై నేమ్ ప్లస్ ర్యాంక్ రెండు కలిపి చెప్పొచ్చు అనమాట. అంటే రాము A1 అని చెప్పాను డ్యూరింగ్ ఐడెంటిఫికేషన్ ఓన్లీ బై విట్నెసెస్. నెక్స్ట్ వన్, విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో అది ఇప్పుడు నేను డిపోజిషన్స్ వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నప్పుడు విట్నెస్లో మనం ఎట్లా చూస్తామంటే ఎలా రిఫర్ చేయాలి, PW1 PW2 అని రిఫర్ చేయాలి. ఎవరైతే అన్ఎగ్జామిన్డ్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయబడ్డారు బట్ వాళ్ళని ఎగ్జామిన్ చేయలేదు, అన్ఎగ్జామిన్డ్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేమ్ వాళ్ళ పేరుతో ప్లస్ ఆ విట్నెస్ నెంబర్ ఏదైతే ఉంది, ఏదైతే ఇచ్చామో ఛార్జ్ షీట్లో కానీ FIRలో కానీ అది. సో విట్నెస్ నెంబర్ 6 సురేష్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా వాళ్ళని రిఫర్ చేయాలని చెప్తున్నాం.